ఏంటి నా మాటలు నీకు తమాషాగా ఉన్నాయా? నన్ను క్షమించు. ఇప్పుడు నువ్వు చెప్పిన కథలన్నీ పౌరాణిక కథలు, సామాజిక కథలు కూడాను. అంటే అందులో రాసినవన్నీ అబద్ధాలా డోరేమోన్? అంటే నేనలా అండోలేదు. సరే, అక్కడ ఆకాశలోకం లేదని నీకు చూపిస్తాను. సరే, ఇప్పుడు మేఘాల కదలికలను చూద్దాం. దక్షిణ సముద్ర మీటియరోలాజికల్ శాటిలైట్ గుర్తించిన మేఘాలు ఇవి. నిజానికి అంతరిక్షంలో కోట్ల కొలది శాటిలైట్లు భూమిని గమనిస్తూనే ఉంటాయి, తెలిసిందా? ఈ ప్రపంచంలో ఏ ఒక్క మిసైల్ లాంచ్ ని వదలకుండా చూపించే రాడర్ ఒకటి ఉంది. ఒకవేళ ఆకాశలోకం అనబడే స్వర్గం ఉండుంటే అది ఖచ్చితంగా కనిపెట్టుండేది. కలల్లేని ప్రపంచాన్ని తలుచుకుంటేనే చాలా బోర్గా ఉంది. స్వర్గం గురించేనా మాట్లాడావు? నీ దగ్గర ఏదైనా రుజువు ఉంటే చూపించు. నోబితా, ఎక్కువగా కలలు కనుకో, సరేనా? అసలు స్వర్గం అనేదే లేదు. నిజంగానే నువ్వు బయటికి వెళ్తున్నావా? అవును, నిజంగానే వెళ్తున్నాను. వెళ్ళొస్తాను డోరేమోన్. ఆకాశలోకం నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటాను. బాయ్. ఇలా చెప్తే గాని తను బాధ తట్టుకోలేక నా వెనకే వచ్చేస్తాడు. రాలేదేంటి? సరే సరే, నీ బుద్ధి ఏంటో నాకు ఇప్పుడు తెలిసింది. నువ్వు ఇంత మొండికేస్తావని నేను ఎప్పుడు ఊహించలేదు. వామ్మో, నేను ఇప్పుడు ఇంకేం లోకానికి వెళ్ళబోతున్నాను ఏంటో. అరే, ఈ మబ్బు మీద కూర్చోగలుగుతున్నానేంటి? బహుశా ఇది ఆకాశలోకమా? రాక్షసి రాక్షసి రాక్షసి! హే నోబితా, భయపడ్డావా? నేనే. డోరేమోన్, అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు కింద పడిపోవడం చూశాను, అందువల్ల క్లౌడ్ హార్ట్ గ్యాస్ ని ఉపయోగించాను. డోరేమోన్, ఇలా చూడు, నిజంగా నీకు అలాంటి ప్రపంచం కావాలనుకుంటే మన ఇద్దరం కలిసి దాన్ని సృష్టిద్దాం. అది నా డోరేమోన్ అంటే ఇలా ఉండాలి. ఎక్కువగా పొగడకు. నేనే స్వయంగా ఒక కలల రాజ్యాన్ని సృష్టిస్తాను. నోబితా, అటువైపు వెళ్ళకు. నేను మేఘాల రాజ్యాన్ని సృష్టిస్తాను, దానికి రాజునవుతాను. నేను అక్కడ గ్యాస్ ని ఉపయోగించలేదు. అందుకే నా మాట వినమని చెప్తూ ఉంటాను. ముందు విశాలమైన ప్రదేశాన్ని సమకూర్చుకుందాం. అవును, ఎంతో విశాలంగా ఉండాలి. కానీ వింతేమిటంటే మేఘం అనేది నీటి చుక్కల సమూహం. హే డోరేమోన్, విషయం ఏంటో చెప్పు. మేఘం దృఢంగా ఉంటే అది మంచుగా మారి కురుస్తుంది, అవును కదా? మంచి ప్రశ్న అడిగావు, తెలివైన వాడివి. కానీ నీ ప్రశ్నకి సమాధానం చెప్పేంత సమయం నాకు లేదు. నేను వెళ్ళొస్తాను. ఇంకొన్ని మేఘాల్ని సేకరిస్తాను. నేను వీటిని మరింతగా దృఢపరుస్తాను. హే నోబితా, చీకటి పడిపోతుంది, ఇంటికి వెళ్దాం పదా. మనకి ఇంత విశాలమైన ప్రదేశం కావాలి కదా? సరే, మన మేఘాలన్నింటినీ ఇలా విడదీసి బొమ్మలా తయారు చేద్దాం. ఏమంటావ్? రోబోటర్, దీన్ని నేను ఈ బొమ్మలో పెడుతున్నాను. ఈ విధంగా మనం మేఘాల రోబోట్ ని తయారు చేద్దాం. మాకు సహాయం చేస్తావా? నోబితా, ఏంటి ఇంత ఆలస్యమైంది? ఎక్కడికి వెళ్ళావు? మంచి ప్రశ్నే అడిగారమ్మా, కానీ మీకు వివరించే అంత సమయం నాకు లేదు. ఏంటి? చెప్పి వెళ్ళు. ఓ